హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు మన సూర్యచంద్రులు తల మీద పెట్టుకోవడానికి హెయిర్ పిన్స్ లాగా మీకు సూర్యచంద్రులు కొత్తగా చెప్పక్కర్లేదు. నేను చాలా వీడియోస్ చేశాను, నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది, చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సూర్యచంద్రులు ఒక పురాతనమైన ఆడపిల్లలు చక్కగా 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఏంటండి, కొంచెం జుట్టు ఒత్తుగా ఉంటే 5-6 సంవత్సరాల నుంచి కూడా వాడచ్చు. అలాగే మనం ఒక పర్టికులర్ సైజ్ నేను ఎప్పుడూ చెప్తుంటాను, మరీ చిన్నవి చేయించామంటే 8 ఏళ్ల వరకు బాగానే ఉంటాయండి. ఆ తర్వాత కొంచెం హాఫ్ శారీ ఫంక్షను లేదా పెళ్ళప్పటికి మళ్ళీ పనికిరావు, మళ్ళీ మార్చి కొత్తవి చేయించాల్సి వస్తుంది. సో ఆ అవసరం లేకుండా చక్కగా ఒక 5 రూపీస్ కాయిన్, ఒక కొత్త 1 రూపీ కాయిన్ సైజ్ కన్నా కొంచెం చిన్న సైజులో అలా ఒక సైజు పర్ఫెక్ట్గా సెట్ చేసి ఆ సూర్యచంద్రులు మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నామండి. సో అవి మనకి ఏంటంటే అలా 8 ఇయర్స్ పాప దగ్గర నుంచి కూడా రేపు తనకు పెళ్ళిడు వచ్చినప్పుడు కూడా పనికొచ్చేలాగా ఓ చక్కటి సైజు సెట్ చేసి మనం సూర్యచంద్రులు, మళ్ళీ ఒక్కసారి నేను చెప్తున్నాను, సూర్యచంద్రులు బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపాల్లో, అంటే మన దసరాలో అమ్మవారి రూపాల్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారు చక్కగా ధరించినట్టు మనం క్లియర్గా చూడాలి అంటే ఆ రూపంలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ రూపంలో మనకి అమ్మవారి కబరీబంధం జుత్తు కనపడుతూ ఉంటుంది. సో అమ్మవారి తల మీద ఎలా ధరించారో ఆ విధంగా మనం చక్కగా చూడటానికి వీలవుతుంది. అంటే ఈ జనరేషన్ కోసం. ముందు జనరేషన్ అయితే సూర్యచంద్రులు తెలియని ఆడపిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాదండి. ఆల్మోస్ట్ అందరిళ్లలోనూ సూర్యచంద్రులు ఉండేవి. సో అంత చక్కటి ఆర్నమెంట్ అనమాట. ఆ సూర్యచంద్రుడిని మళ్ళీ మనం ఆ డిజైన్ని రిట్రైవ్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్, ఎక్స్ట్రాడినరీగా ప్రతిరోజు ఆర్డర్లు వస్తూ ఉంటాయి, ఆ సూర్యచంద్రులు కావాలండి అని. ఆడవారు సూర్యచంద్రులు మనం తల మీదకి తయారు చేసిన ఆ సూర్యచంద్రుల్ని చెవులకు కూడా ధరించటం, అంటే అమ్మవారి తాటంకాలుగా, అమ్మవారికి చెవి ఆభరణాలుగా ఒక చెవి సూర్యుడు, ఒక చెవి చంద్రుడు ఉంటారు మన కామాక్షి పరదేవత రూపాల్లో. సో అలా చక్కగా ఆడవారు ఈ సూర్యచంద్రుల్ని చెవులకు కూడా, ఒక చెవుకు సూర్యుడు, ఒక చెవుకు చంద్రుడు, లేదా 2 సూర్యులు అలా ధరిస్తూ ఇష్టపడుతూ ఉన్నారండి. ఈరోజు నేను సూర్యచంద్రులు చెవుదుద్దులుగా, అలాగే ఓన్లీ సూర్యుడు కొంచెం చిన్న సైజులో, అంటే జనరల్గా 2 సైజులు చేస్తూ ఉంటామండి. ఇందులో చెవులకి తల మీద పెట్టుకోవడానికి సెట్ చేసిన సైజ్ ఏదైతే ఉందో అది మనకి చెవికి సెట్ కాకపోవచ్చు. అందరూ కొంతమంది పెద్దవి పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు, కొంతమంది చిన్నది పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంచెం సైజు. సో ఎగ్జాక్ట్లీ 5 రూపీస్ కాయిన్ సైజులో సూర్యులు అలా 2 రకాలుగా ఈరోజు నేను వీడియో చేయబోతున్నానండి. అలాగే ఒక చక్కటి హ్యాండ్మేడ్ చైన్ కూడా చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, సూర్యచంద్రులు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవి ఓన్లీ సూర్యుడు అండి, చంద్రుడు లేదు. 2 కూడాను చెవిదుద్దులు 2 సేమ్, 2 సూర్యుడిలాగా తీసుకుని దుద్దులు చేయటం జరిగింది. ఇవి మనం ఒక 8 గ్రామ్స్లో చక్కగా మద్రాస్ ప్రూ ఇచ్చేసాం. ఇవి ఎగ్జాక్ట్లీ ఒక 5 రూపీస్ కాయిన్ సైజ్ అండి. మీకు కరెక్ట్గా సైజు మెజర్మెంట్ కోసం చెప్తున్నాను. సో 5 రూపీస్ కాయిన్ సైజ్ కరెక్ట్గా, అంటే అన్ని ఏజ్ల వారికి సూట్ అయ్యేలాగా, కొంచెం పెద్ద హ్యాండిల్ చేయలేకపోయినా చక్కగా చిన్నవి 2 పెద్ద సైజు. చిన్నపిల్లలు యాక్చువల్గా రెగ్యులర్ సైజ్ కన్నా ఇవి మామూలుగానే పెద్ద సైజేనండి. 5 రూపీస్ కాయిన్ సైజ్ రోజు పెట్టుకోలేరు కదా. బట్ ఒక ఏజ్ దాటిన వారు కొంచెం పెద్ద సైజు ధరించడానికి చక్కగా ఆ మిడిల్ ఏజ్డ్ అలా ఆడవారు ఆ శారీస్ మీదకి అది కూడాను చాలా హుందాగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. చక్కగా సూర్యుడినే దుద్దుల కింద చేయడం జరిగింది. అలాగే సూర్యచంద్రులు చూసారా, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, అంటే కుడి చేతికి సూర్యుడు, ఎడం చేతికి చంద్రుడు. ఆ విధంగా ధరించడానికి చాలామంది ఆడవారు ఇష్టపడుతూ ఉన్నారండి. నాకు కూడా తెలీదు ఇలా 2 డిఫరెంట్, ఈ 2 కూడాను 2 చెవులకి డిఫరెంట్గా ధరిస్తారు అని. అలా అమ్మవారు ధరిస్తున్నారు. సో ఆడవారు చక్కగా ధరించవచ్చు, ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా. అది కూడాను 2 ధరించటం కన్నా 2 డిఫరెంట్గా ధరిస్తే ఒక కొత్త ట్రెండీగా ఉంటాయి, అలా ధరించడానికి ఇష్టపడుతున్నారు.
అలా 2 ఇవి మీరు సైజ్గా చెప్పాల్సి వస్తే ఇది ఆల్మోస్ట్ 5 రూపీస్ సైజ్ కన్నా పెద్దదండి. 5 రూపీస్ కాయిన్ సైజ్ అంటే 2 పక్క పక్కన పెట్టి చూపిస్తాను, మీకు సైజ్ మీరు గెస్ చేయగలుగుతారు. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారా, ఇది కొంచెం 5 రూపీస్ కాయిన్ కన్నా పెద్ద సైజ్ అండి. ఆల్మోస్ట్ 1 రూపీ కాయిన్ కన్నా దాదాపుగా 1 రూపీ కాయిన్ సైజ్ అనుకోండి. అలాగే ఇదేదైతే ఉందో ఎగ్జాక్ట్లీ 5 రూపీస్ కాయిన్ సైజ్, పర్ఫెక్ట్ సైజ్, చిన్న సైజ్ అనమాట. సో ఇవి సూర్యుడు చంద్రుడు. దీన్ని కూడా చక్కగా మద్రాస్ స్క్రూ ఇచ్చేసాం. ఇది మీరు నేను చెప్పిన విధంగా ఇది మనకి 8 గ్రామ్స్లో పేర్ వచ్చేస్తుందండి. అదే ఇదనుకోండి ఒక 11 గ్రామ్స్, పెద్ద సైజ్ కదండి. సో ఇది ఒక 11 గ్రామ్స్లో వస్తుంది. సో ఒక సూర్యుడు చంద్రుడు సేమ్ డిజైన్లో ఎటువంటి డిఫరెన్స్ లేదండి. బట్ డిఫరెన్స్ ఏంటంటే కొంచెం పెద్ద సైజు ప్లస్ ఒక సూర్యుడు ఒక చంద్రుడు. సో ఈ విధంగా ఎక్స్ట్రాడనరీగా బ్యూటిఫుల్గా మనం సూర్యచంద్రులు ఇలా కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసామనే చెప్పాలి. సూర్యచంద్రులు తల మీద ఉన్న ఆర్నమెంట్స్ని చెవుదుద్దులుగా కూడా వాడటానికి ఇష్టపడుతున్నారు. అంతే ట్రెండీగా అంతే బ్యూటిఫుల్గా వస్తున్నాయండి. సో ఇంకొక నేను చైన్ చూపిస్తానండి. ఇది హ్యాండ్మేడ్ చైన్. ఇది అన్ని ఏజ్ల వారికి ఆడ మగ అని డిఫరెన్స్ లేకుండా అటు అబ్బాయిలకి అమ్మాయిలకి అందరూ ధరించడానికి ఒక చక్కటి హ్యాండ్మేడ్ చైన్ అండి. ఈ చైన్ నేను 24 ఇంచెస్ చేశానండి. అంటే చక్కగా ఒక డ్రెస్సెస్ లెంగ్త్ అనివ్వండి, శారీస్ లెంగ్త్ అనివ్వండి, ఒక 24 ఇంచెస్ లెంగ్త్ అనేది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ లెంగ్త్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఫుల్లీ హ్యాండ్మేడ్ చైన్ అండి. దీన్ని మనం సిలిండర్ చైన్ అని, బాల్స్ చైన్ అని అంటూ ఉంటారు. కొంచెం గుల్ల చైన్ అనే చెప్పాలి, కేరళ చైన్స్ అని కూడా అంటూ ఉంటారు. గుల్ల చైన్ అండి. బట్ 20 గ్రామ్స్లో 24 ఇంచెస్. చూడటానికి మాత్రం చైన్ ఒక 30 గ్రామ్స్ చైన్ లాగా అనిపిస్తుందండి. అంత గ్రాండ్గా ఉంటుంది. హ్యాండ్మేడ్ చైన్ అవటం వల్ల, గుల్ల చైన్ అయినప్పటికీ, సాలిడ్ చైన్ కాకపోయినప్పటికీ హ్యాండ్మేడ్ అవటం వల్ల మీకు డ్యామేజ్ ఛాన్స్ ఉండదండి. చక్కగా మనం ఎస్యూకి ఇచ్చేసాం. అందరికీ, బాయ్స్కి గర్ల్స్కి అందరికీ బాగుంటుందండి. ఎవరైనా ధరించవచ్చు. గ్రాండ్గా కనపడుతుంది. లో వెయిట్లో గ్రాండ్గా చక్కగా బ్యూటిఫుల్గా ఉండే చైన్స్లో, డ్యూరబిలిటీ ఉండే చైన్స్లో ఇది ఒక చైన్ అని చెప్పచ్చు. సో బాల్ చైన్ డిజైన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని బాల్ చైన్ అంటూ ఉంటారు, సిలిండర్ చైన్ అంటూ ఉంటారు, కొద్దిపాటి చేంజెస్తో చేస్తూ ఉంటారు. బట్ నేను ఈరోజు లోపల ఒక సిలిండర్ టైప్లో తీసుకుని, చూడటానికి బాల్లా కనపడద్దండి, బట్ అది బాల్ షేప్ కాదు, ఒక సిలిండర్ డ్రమ్ లాంటి షేప్ అనమాట. దాని మీద అయితే చక్కగా బాల్ కన్నా కూడాను ఈ డ్రమ్ మీద కటింగ్స్ బాగా కనపడతాయి. చైన్కి ఎక్స్ట్రా లుక్ వస్తుంది. హ్యాండ్మేడ్ చైన్ అవటం వల్ల మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అండి, దానికి ఏమి ఇబ్బంది లేదు. బట్ ఏది బాగుంటుందో అది చేయాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఆ విధంగా ఈరోజు మనం సూర్యచంద్రులు అలాగే చక్కటి ఈ హ్యాండ్మేడ్ చైన్ తోటి వీడియో చేయటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.